హైదరాబాద్ లోని చైతన్యపురి పిఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళుతూ రాజీవ్ గాంధీ నగర్ లో ఉన్న కమాన్ వద్ద దిమ్మెను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కర్ణాటకకు చెందిన రోజు కూలీ చైతేష్ మృతి చెందాడు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు చౌటుపల్ ఎంఆర్ఓ హరికృష్ణదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఎంఆర్ఓ కుమారుడు సాయి కార్తిక్ డ్రైవ్ చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాయి కార్తిక్ తో పాటు కారులో మరో 6 స్నేహితులు కూడా ఉన్నారు. ప్రమాదంలో తీవ్రంగా 7 ప్రమాదంలో గాయపడ్డ వారిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యువకులందరూ అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు. ఇక మరిన్ని వివరాలు అమరేందర్ మనకు అందిస్తారు. అమరేందర్, చెప్పండి, ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ జోష్న. ప్రస్తుతానికి అయితే చైతన్యపురి లో తెల్లవారుజామున అయితే రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ పాదాచారుడు అక్కడికక్కడికి మృతి చెందాడు. అతివేగంతో కూడా ఈ కారు ఇటు ఉప్పల్ నాగోల్ మధ్యలో వస్తున్నటువంటి సిచ్యువేషన్ లో ఒక్కసారిగా ఆ పాదాచారునికి దూసుకెళ్లింది. అక్కడికక్కడికే మృతి చెందాడు. కారులో 7 ప్రయాణికులు అయితే ప్రస్తుతం ప్రయాణిస్తుండగా వారందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అనుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రమాద స్థలిని సమీక్షించారు. కారు చౌటుపల్ ఎంఆర్ఓ హరికృష్ణగా చెందినగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఆ కారుకు సంబంధించి ఎంఆర్ఓ కుమారుడు సాయి కార్తిక్ నడిపినట్లు ప్రస్తుతం అయితే నిర్ధారణకు వచ్చారు. యువకులంతా కలిసి కూడా నైట్ అర్ధరాత్రి పూట బర్త్డే పార్టీకి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి నెలకొంది. అయితే చనిపోయిన వ్యక్తిని పాదచారు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తికి సంబంధించి గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. మిగిలిన 7 వ్యక్తులు ఎవరైతే ఉంటారో కారులో ఉన్న వ్యక్తులందరినీ కూడా కొంతమందిని 4 గాంధీ ఆసుపత్రికి తరలించగా మిగతా వారిని కూడా పక్కనే ఉన్న ఓమి ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటన పట్ల కూడా చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే మొదలు పెట్టారు. ముఖ్యంగా అసలు వాళ్ళంతా కూడా కారు డ్రైవింగ్ చేస్తున్న క్రమంలో మద్యం తాగారా లేదా వారందరికి సంబంధించిన బ్రీత్ అనలైజర్ టెస్టులు కూడా చేస్తున్నట్లయితే పోలీసులు చెప్తున్నటువంటి ఈ వర్షన్ అయితే ప్రస్తుతానికైతే ఏదైతే చనిపోయిన వ్యక్తికి సంబంధించి చూసుకుంటే అతను రెగ్యులర్ గా వాకింగ్ చేస్తుంటాడు. వాకింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా అతనిపైకి కారు మద్యం మత్తులోనే డ్రైవింగ్ చేస్తూ కూడా వాళ్ళు ఒక్కసారిగా అతివేగంతో వ్యక్తిపైకి దూసుకొచ్చిందంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జోష్న, హైదరాబాద్ లోని చైతన్యపురి పిఎస్ పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వెళుతూ రాజీవ్ గాంధీ నగర్ లో ఉన్న కమాన్ వద్ద దిమ్మెను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కర్ణాటకకు చెందిన రోజు కూలీ చైతేష్ మృతి చెందాడు. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రమాదానికి గురైన కారు చౌటుప్పల్ ఎంఆర్ఓ హరికృష్ణదిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో ఎంఆర్ఓ కుమారుడు సాయి కార్తిక్ డ్రైవ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే సాయి కార్తిక్ తో పాటు కారులో మరో 6 తన స్నేహితులు ఉన్నారు. వారు గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఈ 7 వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యువకులందరూ అపస్మారక స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చైతన్యపురి పోలీసులు తెలిపారు.